నాగదోషాలు, కాలసర్ప దోషాలు అంటే ఏమిటి? అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం వల్ల ఈ దోషాలను, జాతకపరమైనటువంటి ఈ దోషాలను తొలగించుకునే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకని అంటే పురాణ కథనంలో ఉండే అంశం ఏమిటి అంటే దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మథించేటటువంటి సమయంలో రాక్షస స్వరూపం ఆ అమృతాన్ని స్వీకరించే ప్రయత్నం చేయగా శ్రీమన్నారాయణమూర్తి ప్రయోగించిన చక్రం కారణంగా రెండుగా విభజింపబడిన ఈ రాక్షస దేహం రాహుకేతువులుగా మారినట్లుగా కూడా మనం పురాణ కథనాలలో చదువుకుంటూ ఉంటాం. రాహువు కేతువు అనే క్రమంలో కేతువుకు శరీరం లేదు, రాహువుకు శిరస్సు లేదు అని కూడా ఆ పురాణ కథనం వివరిస్తుంది. ఒకటిగా ఉండే దేహం రెండుగా విభజింపబడడంతో శిరస్సు లేనటువంటి దేహం మాత్రమే గల రాహు స్వరూపం నా శిరస్సు ఏమైంది అంటూ పైవైపుగా వెతికే ప్రయత్నంలో అహంకార స్వరూపంగా మనం గుర్తిస్తాం. శరీరం లేని కారణంగా కేతువు నా దేహం ఏమైంది అంటూ క్రింద వెతకడంతో కేతు స్వరూపాన్ని వేదాంతపరంగా ఆత్మ ఆలోచనలతో కూడుకున్న స్వరూపంగా ఈ జ్యోతిష విజ్ఞానం లేక వైజ్ఞానిక ఖగోళ విజ్ఞానం వివరిస్తుంది. శతభిషం, ఆర్ద్ర, స్వాతి ఈ 3 నక్షత్రాల వారికి జీవితం రాహు దశతో ఆరంభమవుతుంది. కనుక ఈ నక్షత్రాల వారిలో అహంకారం ఎక్కువ, నేను నాకు తెలియదా అన్నట్లుగా ఎక్కువ అని ఎందుకంటారంటే శిరస్సు లేదు, ఆలోచన లేదు కనుక ఊర్ధ్వం వైపు చూస్తూ ఉంటారు. మఘ, అశ్విని, మూల ఈ 3 నక్షత్రాలు కేతు నక్షత్రాలు కనుక వేదాంతంతో జ్ఞానపీడ అంచకారయేత్ అనే జ్ఞానంతో ఇలా చూస్తూ ఉంటారు. రాహు నక్షత్ర సంబంధంగా చెప్పే శ్లోకంలో చక్షుప్రీడోపశాంతయే, కన్ను ఎక్కడికి పోతుందో అక్కడికి రాహు నక్షత్రాల వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. కాలసర్పదోషం అనే క్రమంలో గ్రహాలన్నీ ఒకవైపున వచ్చేస్తే అలాగా ఉండేటటువంటి పరిస్థితులలో జన్మించిన వారిలో మానసిక చిత్త విభ్రమలు ఎక్కువ, స్థిరత్వం తక్కువ. ఆ స్థిరత్వం స్థిరత్వం లేకపోవడం, నిలకడలేనితనం కారణంగా వచ్చేటటువంటి అశాంతిని పోగొట్టుకోవాలి అంటే కాలసర్పదోషం ఉన్న వాళ్ళంతా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాస వ్రతం పాటించాలి. కాలసర్పదోషం 144 రకాలు. ప్రతి జాతకంలో కూడా కాలసర్పదోషం ఉంటుంది. శంఖపాల, తక్షక, వాసుకి ఇలా పేర్లతో చెప్పినప్పటికీ 144 రకాలు కనుక ప్రతి జాతకంలో ఈ దోషం ఉంటుంది. తొలగించుకోవాలి అంటే మట్టుకు ఇందాక మనం చెప్పుకున్న శతభిషం, స్వాతి, ఆర్ద్ర రాహు నక్షత్రాలు, అలాగే అశ్విని, మఖ, మూల, కేతు నక్షత్రాలు వీరు మాత్రమే కాకుండా అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాస వ్రతం పాటించడం, ఎరుపు వస్త్రాలను ధరించడం, ఎరుపు వస్త్రాలను వివాహం కానటువంటి బాలురకు 12 ఏళ్ల వయసు లోపల ఉండేటటువంటి బాలురకు బహుమానంగా ఇవ్వడం, చలిమిడి స్వీకరించడం, నేలపైన నిద్రించడం, ఉపవాస వ్రతాన్ని కొనసాగిస్తూ వీలు కుదిరితే రాత్రి వేళ కూడా నిద్రపోకుండా జాగరణ కొనసాగించడం, ఈ 5 నియమాలు పాటించినట్లయితే కాలసర్పదోషం తొలగిపోతుంది.